దాదాపు 3 ఏళ్ల తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒకవేళ హైడ్రాను రద్దు చేసి పారేస్తాము అని కనుక ఒక ప్రచార అస్త్రంగా బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటే, ఆ పార్టీకి గ్రేటర్ హైదరాబాద్‌లో జీరో ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. ఇది చాలా స్పష్టంగా హైదరాబాద్ సిటీలో ఉన్న ప్రజలు చెప్తున్నారు. జీరో అవకాశాలు. లాస్ట్ టైమ్ అంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళకు ఎన్నో ఎక్కువ సీట్లొచ్చింది ఇక్కడే. ఔట్ ఆఫ్ 39 సీట్స్‌కి గాను ఎక్కువ సీట్లు, అందులో ఎక్కువ వాటా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే వచ్చాయి. అయితే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిందో, హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేసి నగరంలో ఉన్న ఈ మనం ఏమంటాం ఈ ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడానికి జరుగుతున్న ప్రయత్నాలు అవి చాలా వరకు సక్సెస్ అవుతున్నట్టుగా కనబడుతోంది. అంటే మొదట్లో నిజానికి హైడ్రా కార్యకలాపాల పట్ల ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చింది. అండ్ ఇంకా చెప్పాలంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల కూడా యాంటీ ఇన్కంబెన్సీ వచ్చిన పరిస్థితి కనిపించింది. అయితే క్రమంగా అది పాజిటివ్‌గా మారుతోంది. ప్రో ఇన్కంబెన్సీగా మారుతున్నట్టుగా మనకు కనిపిస్తోంది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ మనందరికీ తెలుసు. చాలా గొప్ప ఏజెన్సీ అది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో, అంటే ఓఆర్ఆర్ పరిధిలో 920 వాటర్ బాడీస్ ఉండాలి. అంటే 920 చెరువులు ఉండాలి లెక్క ప్రకారం. ఇది నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ చెబుతున్న లెక్కలివి. దాని ప్రకారం 920 చెరువులు ఉండాల్సిన పరిస్థితుల్లో 282 చెరువులు పూర్తిగా మాయమైపోయాయి. అంటే మాయమైపోవడం అంటే అవేమీ ఆకాశంలోకి పోలేదు, లేకుంటే ఎవరో ఏలియన్స్ లాంటి వాళ్ళొచ్చి వాటిని ఎత్తుకుపోలేదు, ఎక్కడికి పోలేదు. చెరువులను పూడ్చి అక్కడ నిర్మాణాలొచ్చాయి. దీనికి అంతటికి ఎవరు బాధ్యులంటే బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవకతవకలు, అక్రమాలు, కుంభకోణాలు, వాటి కారణంగానే ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్నట్టుగా మనకు విశ్లేషణలు వస్తున్నాయి. అలాగే 282 ఏమో చెరువులు పూర్తిగా మాయమైపోయాయి. అండ్ 209 చెరువులు ఏవైతే ఉన్నాయో అవి పార్షియల్‌గా, అంటే పాక్షికంగా అవి ఆక్రమణలకు గురయ్యాయి. సరే, ఇక కుంటలు, చెరువుల పేర్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. వాటి పేర్లున్నాయి కానీ అవి లేవు, చెరువులు లేవు. తర్వాత ఇక ఏమైనా మిగిలి ఉంటే అక్కడ మురుగు, కాలుష్యం ఇదంతా చేరుతోంది. సో 2024 జూలై 19న హైడ్రా ఏర్పాటైంది. 2024 జూలైలో ఏర్పాటైంది. దీనికి సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాథ్ హైడ్రా కమిషనర్గా పనిచేస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో ఇప్పటివరకు 50కి పైగా చెరువుల్లో ఉన్న ఏవైతే ఆక్రమణలు అంటాం కదా, కబ్జాలు, వాటన్నిటిని రిమూవ్ చేసేసింది హైడ్రా. తర్వాత 275 ఎకరాల విస్తీర్ణం, చూడండి తక్కువేం కాదు. ఇవాళ హైదరాబాద్లో మీరు ఎక్కడ ముట్టుకున్నా, అంటే కోకాపేట లాంటి చోట అయితే 100-150 కోట్లు ఉండొచ్చు ఒక ఎకరం, బట్ రిమైనింగ్ ఎక్కడైనా కూడా కోట్లలోనే ఉంది. సో 275 ఎకర్స్ని ఆక్రమణల నుంచి హైడ్రా అది బయటకు తీసుకొచ్చింది. 275 ఎకర్స్. అండ్ తర్వాత వాటిని అక్కడ ఏం చేస్తున్నారంటే మళ్ళీ బ్యూటిఫికేషన్ చేస్తున్నారు ఆ ప్రాంతాల్లో. దీనికి సంబంధించి మొదటి దశలో 6 చెరువులను వీళ్ళు టేకప్ చేసి బ్యూటిఫికేషన్ కోసం ఆల్మోస్ట్ 110 కోట్లను ఖర్చు పెడుతున్నారు. మనందరికీ తెలుసు, ఏడాది కిందట బతుకమ్మ తోటకు సంబంధించిన బతుకమ్మ కుంట, అంబర్పేట ప్రాంతంలో బతుకమ్మ కుంట గురించి మనందరికీ తెలుసు. దాన్ని కబ్జా నుంచి హైడ్రా దాన్ని కబ్జాల చెర నుంచి విడగొట్టింది. మొత్తం మీద అక్కడ బ్యూటిఫికేషన్ జరిగింది. దసరా సందర్భంగా అక్కడ బతుకమ్మలు కూడా ఆడారు. అందువల్ల హైడ్రా అనేది దాన్ని ఒక విలన్గా చూపెట్టి, హైడ్రా అనగానే బుల్డోజర్ అనగానే వచ్చి మీ ఇంటిని కూల్చేస్తుంది.
సో, ఇదొక రకమైన థియరీ. ఈ థియరీ ఏంటంటే సైకలాజికల్ గేమ్. బీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టిన సైకలాజికల్ గేమ్ ఏదైతే ఉందో అది జూబ్లీ హిల్స్‌లో మరి వాళ్ళకి వర్కౌట్ కాలేదు. బీఆర్ఎస్ పార్టీకి వర్కౌట్ అయితే హైడ్రా పేరు మీద వాళ్ళు ఎక్కువగా క్యాంపెయిన్ చేసిన కారణంగా వాళ్ళకి వర్కౌట్ కావాలి. కానీ అది జరగలేదు. అంటే జూబ్లీ హిల్స్‌లో ఉన్న ప్రజలకు కూడా, కాన్స్టిట్యున్సీలో ప్రజలకు కూడా తెలుసు హైడ్రా చేస్తున్న పనేమిటనేది. అందువల్ల వాళ్ళు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటు వేశారు. తర్వాత మనకు ఇంకా కొన్ని విషయాలు కూడా తెలుస్తున్నాయి. ఇప్పుడు మాదాపూర్‌లో సున్నం చెరువు అని ఉంది. సున్నం చెరువుకు సంబంధించిన విస్తీర్ణం వచ్చేసి ఆల్మోస్ట్ 17 ఎకరాలు. ఇది సున్నం చెరువు అంటారు దాన్ని మాదాపూర్‌లో. మాదాపూర్ అంటే మనకు తెలుసు వెస్ట్ సైడ్, అంటే హైదరాబాద్ వెస్ట్‌లో కాస్ట్లీ ల్యాండ్స్ అనుకునే వాటిలో బియాండ్ మాదాపూర్, ఆ తర్వాత గచ్చిబౌలి, మాదాపూర్, నానక్రామ్‌గూడ ఇవన్నీ చాలా కాస్ట్లీ ప్రాంతాలుగా మారిపోయాయి. అటువంటి చోట సున్నం చెరువు విస్తీర్ణం 17 ఎకరాలు ఉంటే దాదాపు అందులో ఆక్రమణలు ఇవన్నీ కూడా తొలగిస్తే ఆ తర్వాత 30 ఎకరాలకు చేరుకుంది అది. ఓకే. అంటే అది 30 ఎకరాలు ఉన్న సున్నం చెరువు 17 ఎకరాలకు మారింది. బికాజ్ ఆఫ్ 13 ఎకరాలు ఆక్రమణలకు గురాయి. అందువల్ల వాటిని ఆక్రమణలను తొలగించిన తర్వాత హైడ్రా మళ్ళీ మనకు 30 ఎకరాల విస్తీర్ణం కనిపిస్తుంది. సో, అక్కడ కూడా ఇప్పుడు ప్రభుత్వం బ్యూటిఫికేషన్ చర్యల్ని చేపట్టింది. అలాగే ఉప్పల్ నల్ల చెరువు అంటారు దాన్ని. ఉప్పల్ ప్రాంతంలో ఉంది. నల్ల చెరువు కూడా కబ్జాలకు గురైంది. కబ్జాలకు గురి కావడం వల్ల 53 ఎకరాలు మొత్తం మాయమైపోయాయి. అంటే కుదించుకుపోయింది అది. సో, ఈ కుదించుకుపోయిన వాటిని మళ్ళీ మొత్తం ఆక్రమణలు, కబ్జాలు వాటిని తొలగించిన తర్వాత ఈ నల్ల చెరువుకు సంబంధించి ఇప్పుడు 67 ఎకర్స్ 67.31 అంటే 67 ఎకరాలు 31 గుంటలు అక్కడ ఉంది ఇప్పుడు అవైలబిలిటీ. సో, బ్యూటిఫికేషన్ అనేది అనేక చోట్ల అది ప్రోగ్రెస్లో ఉన్నట్టుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలియజేశారు. అలాగే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఏవైతే రిజర్వాయర్స్ ఉన్నాయో వాటిని అప్‌స్ట్రీమ్‌లో, అంటే వాటి పైన ఫామ్ హౌస్‌లు, హోటళ్ళ నిర్మాణాలను కూడా హైడ్రా మొహమాటం లేకుండా రిమూవ్ చేసింది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ అనే ఈ 2 ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో, మన వాటర్ బాడీస్ ఉన్నాయో వాటికి ఎగువన హోటళ్ళు లేకపోతే ఇంకా రిసార్ట్స్ ఇటువంటి వాటిని కూడా రిమూవ్ చేసి పారేసింది హైడ్రా. ఇది అక్రమంగా వాళ్ళు కట్టారని. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం గమనించాల్సింది చాలా చోట్ల ఈ బ్యూటిఫికేషన్ కావచ్చు, అభివృద్ధి పనుల్లో భాగంగా నీటి మట్టం స్థాయిని నిర్ధారించి అలుగు నిర్మాణం కానీ, హద్దులు వేయడం కానీ, అండ్ పూడికి తీత పనులు కానీ ఇటువంటి అన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే ఎక్కడైతే ఈ చెరువులు మాయమైపోయిన చెరువులు మనమేం చేయలేం. ఆ చెరువులు పేరుంది కానీ అవి మాయమైపోయాయి. ఎట్లా మాయమైపోయాయో నేను చెప్పాను. ఆల్రెడీ వాటిని కబ్జాదారులు కబ్జా పెట్టడం, అక్రమంగా వాటిలో నిర్మాణాలు చేపట్టడం, ఆ నిర్మాణాలకు సంబంధించిన అనుమతులు తీసుకోవడం, అంటే ఈ మొత్తం కూడా ఒక మాఫియా, వేల కోట్ల మాఫియా. ఆ మాఫియా భూమాఫియా అందాం. ఈ భూమాఫియా చేసింది ఏంటంటే దాదాపు 9-10 ఏళ్ల పాటు తెలంగాణలో, మరి ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో, జిహెచ్ఎంసీ పరిధిలో పెద్ద ఎత్తున చెరువులను మొత్తం పూడ్చి పారేశారు. ఎవరికి రాత్రే పూడ్చి పారేయడం. ఆ తర్వాత మళ్ళీ అక్కడేదో బోర్డు ప్రత్యక్షం కావడం, ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ నుంచి నిర్మాణాలకు అనుమతి తీసుకోవడం, కన్స్ట్రక్షన్ చేయడం, ఇవన్నీ జరిగాయి. సో, వీటిని నియంత్రించడానికి, అట్లాగే ఇంకేమైనా మిగిలి ఉంటే ఏమైనా అటువంటి వాటిని కాపాడడం, దీన్ని ఒక ప్రధానమైన ఆబ్జెక్ట్గా తీసుకొని రేవంత్ రెడ్డి పనిచేస్తుంటే ఈ హైడ్రా అనేది ప్రమాదకరం. ఈ హైడ్రా పేద ప్రజల ఇళ్లను కూలగొడుతుంది. ఇది హైడ్రా బుల్డోజర్ వచ్చి మీ ఇంటిని కూల్చేస్తుంది అని ఏదైతే సైకలాజికల్ వార్ బీఆర్ఎస్ పార్టీ చేస్తూ వస్తుందో అది వాళ్ళకే బూమరాంగ్ అవుతున్నట్టుగా మనకు కనబడుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.